సమాజంలో ప్రమాదకరమైన అంటువ్యాధిగా ఉన్న క్షయ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మహిళా మండలి కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా హెల్త్ ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ 2 వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు, రాత్రిపూట చెమట పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసటగా ఉండటము, మెడవద్ద వాపు తదితర లక్షణాలు ఉంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ రోగులు వ్యాధి నుంచి వేగంగా బయటపడాలంటే వ్యక్తిగత కృషితో పాటు సామాజికంగా నైతిక సహకారం కూడా అవసరమన్నారు. వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే 6 నెలల్లోనే టీబీని నయం చేయవచ్చని చెప్పారు. టీబీ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన అన్ని రకాల మందులు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.